जय जय सद्गुरु पार्वती देवी नमो नमः। जय जय सद्गुरु अमृतमम्म देवी नमो नमः। गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री अन्वरानंद बाबा गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री अन्वरानंद बाबा गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन तत्पदं दर्शितं येन तस्मै श्री अन्वरानंद बाबा गुरवे नमः। किञ्चित्तराचरं त्वं पदं दर्शितं येन तस्मै श्री अन्वरानंद बाबा गुरवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकल तस्मै श्री अन्वरानंद बाबा गुरवे नमः। निर्गुणं निर्मलं शान्तं जङ्गमं स्थिरमेव च व्याप्तं येन तस्मै श्री अन्वरानंद बाबा गुरवे नमः। ज्ञानशक्ति समारूढा तत्त्वमाला विभूषिणे मुक्तिप्रदात्रे च तस्मै श्री अन्वरानंद बाबा गुरवे नमः। अनेक जन्म संप्राप्त कर्मबन्ध विदारिणे ज्ञानानन्दप्रभावेन तस्मै श्री अन्वरानंद बाबा गुरवे नमः। शोषणं भवसिन्धोश्च दीपादोदकं यस्य तस्मै श्री अन्वरानंद बाबा गुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः न गुरोरधिकं ज्ञानं तस्मै श्री अन्वरानंद बाबा गुरवे नमः। मन्नाथ श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु महात्मा सर्वभूतात्मा तस्मै श्री अन्वरानंद बाबा गुरवे नमः। गुरुराधिरनादिश्च गुरु परमदैवतं गुरुमन्त्रसमो नास्ति तस्मै श्री अन्वरानंद बाबा गुरवे नमः। गुरुर्वाक्यं मुक्तिमूलं गुरुर्वाक्यं त्वमेव शरणम् अन्वरानंद बाबा गुरुदेव देवा। शांतमूर्ति जय जय सद्गुरु अन्वरानंद बाबा नमो नमः। जय जय सद्गुरु पार्वती देवी नमो नमः। जय जय सद्गुरु अमृतमम्म देवी नमो नमः। शांतमूर्ति श्री सद्गुरुदेवा शरणो शरणो सच्चिदानंद रूपाय शरणो शरणो निगमगोचर निष्कलंका शरणो शरणो परम पुरुष पापनाशक शरणो शरणो संशयमुలు బాపుము शरणो शरणो
భవ వినాశక శరణు శరణు వాద భేదము లేని వేదాతీతునికి శరణు శరణు జాతి భేదము లేని జ్యోతి రూపునికి శరణు శరణు నీతి నియమములున్న నిర్మలాత్మునికి శరణు శరణు రాగద్వేషము లేని రాజయోగికి శరణు శరణు యోగ మర్మము గన్న యోగి పుంగవునకు శరణు శరణు ఆశ పాశము లేని ఈశ మహేశునికి హంస మార్గము గన్న పరమహంసునకు శరణు శరణు భవడు ఈశ్వరుడు తానైన భవరోగ వైద్యునకు శరణు శరణు ధ్యాన మర్మము తెలుపు జ్ఞానయోగికి శరణు శరణు ఆత్మరాముడవైన నీకు నిత్య నిరాకార నిత్య నిరంజనునకు శరణు భక్తితో నీ భజన చేసెదము శరణు శరణు అవనిలో గల సద్గురువులకు శ్రీ అన్వరు గురువుల పాద పద్మములకు శరణు 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 గణపతి నిన్ను ప్రార్థించి గణపతి నిన్ను ప్రార్థించి వేడి దేవర భూపతి గణపతి నిన్ను ప్రార్థించి ములా మోసి ముందు సేవా ములా మోసి ముందు సేవా దిన పాపము 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 భాగ్యమా గణపతి నిన్ను ప్రార్థించి నీది సుగుణము చూపా వేడి జీవన భూపతి గణపతి నిన్ను ప్రార్థించి వేదాతారము నీదు పాదము వేదాతారము నీదు పాదము మనున ధ్యానిత కోరితే కొనియాడితే గణపతి ముదిక వాసన నదిక గజనన ముదిక వాసన నదిక గజనన పార్వతి శంకర మిత్రనాథ గణపతి నిన్ను ప్రార్థించి శ్రీ సుగుణము చూపా వేడి జీవన గుణము
ನಾರಾಯಣ ನಿನ್ನ ನಾಮವೇ ನನಗೆ ವೇದ ಪಾರಾಯಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಿನ್ನ ನಾಮವೇ ನನಗೆ ವೇದ ಪಾರಾಯಣ ಮಧ್ಯೆ ಸಂಗಮೋ ತಿಳಿವಾನೆ ಗಂಗಾ ಯಮುನರ ಮಧ್ಯೆ ಸಂಗಮೋ ತಿಳಿವಾನೆ ಅಂಗದೋಲಿರುವಾನೋ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಅಂದರು ನಾರಾಯಣ ನಿನ್ನ ನಾಮವೇ ನನಗೆ ವೇದ ಪಾರಾಯಣ ರಾಮ ರಾಮ ನಾರಾಯಣ ಕೃಷ್ಣ ಹರಿ ಮಾನೋ ನಾರಾಯಣ ರಾಮ ರಾಜೇ ಮಾನೋ ನಾರಾಯಣ ಕೃಷ್ಣ ಹರಿ ಮಾನೋ ನಾರಾಯಣ ಮಾಧವ ಮುಕುಂದ ನಾರಾಯಣ ಹರೇ ಮಾಧವ మూలమోదలి పేటి పునరహితుడమ్మ గురుడి తడిది కూతుడ Bye.
సద్గురన్వరానంద బాబా నమో నమః. చూడు ప్రభాని జగతిలో న్యాయము ఎటులుందో, సత్యధర్మము ఎటులుందో. చూడు ప్రభుని జగతిలో న్యాయము ఎటులుందో, సత్యధర్మము ఎటులుందో.
సద్గురు పార్వతీ దేవి నమో నమః గురువర్యా అన్వారు బాబా వేడితిని కరుణించు మనం బాబా గుప్తమైన సత్యకూటమునందు వెలుగైయున్న వాడే భక్తులకు ముక్తి చూపే పరంజ్యోతి ప్రభువు గురుడై మంగళం మహనీయ గురువర్యా అన్వారు బాబా వేడితిని కరుణించు మనం బాబా కోటి సూర్యుల మేటి శిఖరమున ముమ్మాటికైనా కోర్కెలను కొనియాడితివయ్యా బెళగోళపురమున ఒప్పియున్నవు చిన్మయాచి ధ్రువుడావై బయలు బ్రహ్మము కన్నవాడై అతడు సద్గురు స్వామి హరుడై మంగళం మహనీయ గురువర్యా అన్వారు బాబా వేడితిని కరుణించు మనం బాబా ధరణిలో కుల నాన కులమందో స్థిరమైన శిష్యుల నాన్న కోటి భక్త జనులందు శేఖరులు సాయపు పుత్రుడైన అన్వరు బాబకు ద్వాదశాక్షరిదార పోసి ధన్యుని చేసిన వాడై మంగళం మహనీయ గురువర్యా అన్వారు బాబా వేడితిని కరుణించు మహన్ బాబా ఓం మంగళం మహాసౌఖ్యం మంగళం ఆనందమయం మంగళం మనోనిరంజనం మంగళం చైతన్య స్వరూపం మంగళం పరమ సుకృతం మంగళం పరంజ్యోతి నిర్మయం మంగళం ముక్తి ప్రదాయకం మంగళం గురు సంయోగం మంగళం దైవకృపం మంగళం చమదమాది లక్షణం మంగళం సర్వసాధనం మంగళం మమ దైవం మంగళం అఖండ పరిపూర్ణం మంగళం తత్వమస్యాది రక్షణం మంగళం శివజీవైక్య సంధానం మంగళం సద్గురుమూర్తి ఓం శాంతి 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 జై జై సద్గురువరానంద బాబా నమో నమః జై జై సద్గురు పార్వతీ దేవి నమో నమః జై జై సద్గురు మమతమ్మ దేవి నమో నమః सद्गुरु नवरानंद बाबा महाराज को जय। सद्गुरु नवरानंद बाबा महाराज को जय। सद्गुरु पार्वती देवी के जय। सद्गुरु पार्वती देवी के जय। सद्गुरु ममता मम्मा देवी के जय। सद्गुरु ममता मम्मा देवी के జై జై సద్గురువరానంద బాబా నమో నమః జై జై సద్గురువరానంద బాబా నమో నమః జై జై సద్గురు పార్వతీ దేవి నమో నమః జై జై సద్గురు మమతమ్మ దేవి నమో నమః జై జై సద్గురు బాబా నమో నమః गुरु हरि गुरु हर गुरु ब्रह्मा गुरुवे साक्षात् पर ब्रह्मा गुरुवे साक्षात् पर ब्रह्मा सद्गुरुवे साक्षात् पर ब्रह्मा गुरु हरि गुरु हर गुरु ब्रह्मा गुरुवे साक्षात् पर ब्रह्मा గురుడే తల్లి గురుడే తండ్రి గురుడే చుట్టము గురుడే కందు పళ్ళగము గురుడే సర్వము గురుడే సర్వ కల్విదం బ్రహ్మము గురువే సాక్షాత్తం బ్రహ్మము గురు హరి గురు హర గురు బ్రహ్మా గురువే సాక్షాత్ పర బ్రహ్మా ధరణిలో నా వెలగొండ పరపరము గురు అన్వర్ బాబా పుణ్యస్థలము మరువక శిష్యుల పుణ్య ఫలము చరణము నమ్మియున్న దర్పు ఫలము
గురు హరి గురు హర గురు బ్రహ్మ గురువే సాక్షాత్ పరబ్రహ్మ గురువే సాక్షాత్ పరబ్రహ్మ గురు హరి గురు హర గురు బ్రహ్మ గురువే ధరణిలో చెప్పండి. ధరణిలో సద్గురన్వరానంద బాబా నమో నమః మంగళం మహనీయ గురువర్యా అన్వారు బాబా వేడితిమి కరుణించు బాబా గుప్తమైన సప్తకూటమునందు వెలుగైయున్నవాడై భక్తులకు ముక్తి చూపే పరంజ్యోతై ప్రభువు గురుడై మంగళం మహనీయ గురువర్యా అన్వారు బాబా వేడితిమి కరుణించు మహానుభావా కోటి సూర్యుల మేడి శిఖరమున ముమ్మాటికైనా కోరికలను కొనియాడితివయ్యా వెలగోళపురములో ఒప్పియున్నవు చిన్మయా చిద్రూపుడావై బయలు బ్రహ్మము గన్నవాడై అగర సద్గురు స్వామి హరుడై మంగళం మహనీయ గురువర్యా అన్వారు బాబా వేడితిని కరుణించు మాన్బావా ధరణిలో పుల నానపురమందో స్థిరమైన శిష్యుల నాన కోటి భక్త జనులందు శేఖపులు సారపు పుత్రుడైన అందరు బాబకు ద్వాదశాక్షరి తారపోసి ధన్యుని చేసిన వాడై మంగళం మహనీయ గురువర్యా అన్వారు బాబా వేడితిని కరుణించు మాన్బావా ఓం మంగళం మహాసౌఖ్యం మంగళం ఆనందమయం మంగళం మనో నిరంజనం మంగళం చైతన్య స్వరూపం మంగళం పరమ సుకృతం మంగళం పరంజ్యోతి నిర్మయం మంగళం ముక్తి ప్రదాయకం మంగళం గురు సంయోగం మంగళం దైవ కృపం మంగళం శమదమాది లక్షణం మంగళం సర్వసాధనం మంగళం మమ దైవం మంగళం అఖండ పరిపూర్ణం మంగళం తత్వమస్యాది లక్షణం మంగళం శివజీవైక సంధానం మంగళం సద్గురుమూర్తి తన్నమామి ఓం శాంతి 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 జై జై సద్గురు అన్వరానంద బాబా सद्गुरु अनवरानंद बाबा महाराज को सद्गुरु अनवरानंद बाबा महाराज को सद्गुरु पार्वती देवी के सद्गुरु ममता मम्मा देवी के सद्गुरु ममता देवी के श्री 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 सद्गुरु ममता महाराज को सद्गुरु अनवरानंद बाबा 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 महाराज को सद्गुरु पार्वती देवी के सद्गुरु पार्वती मम्मा देवी के सद्गुरु ममता मम्मा देवी के सद्गुरु ममता मम्मा देवी के बोलो सद्गुरु ममता माता को 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 बोलो सद्गुरु पार्वती माता को बोलो सद्गुरु पार्वती माता को बोलो सद्गुरु पार्वती माता को जय जय सद्गुरु पार्वती देवी नमो नमः जय जय सद्गुरु ममता मम्मा देवी नमो नमः गुरुदेवा गुरुदेवा తమ కృపతో ఈ 21 దినముల దీక్షను కాయ వాచ మనస ఆచరించి పూర్తి చేసినాను నాలోని కామ క్రోధాది అరిషడ్ వర్గములను ఇతర దుర్గుణములను తొలగించి నాలో సత్యము ధర్మము శాంతి అహింస మొదలగు దైవిక గుణములను పెంచి నన్ను అనుగ్రహించుము ఈ దీక్షా కాలమున తెలిసి తెలియక చేసిన లోప దోషములను మీ యొక్క
అనంతమైన కరుణతో క్షమించి నాకు నా కుటుంబ సభ్యులకు నా తోటి దీక్షాపరులకు ఆత్మ సోదర సోదరీమణులకు ఆయురారోగ్య ఐశ్వర్య ఆధ్యాత్మిక సలైనని భయ భక్తి వినయములతో ప్రార్థించుచున్నాను. జై జై సద్గురు అమరానంద బాబా నమో నమః. జై జై సద్గురు పార్వతీదేవి నమో నమః. ಗುರುದೇವ ತಮ್ಮ ಕೃಪೆಯಿಂದ ಈ 21 ದಿನಗಳ ದೀಕ್ಷೆಯನ್ನು ಕಾಯ ವಾಚ ಮನಸ ಆಚರಿಸಿ ಪೂರ್ಣಗೊಳಿಸಿರುತ್ತೇನೆ. ನನ್ನಲ್ಲಿರುವ గురు హరి గురు హర అక్క రసం తీసిందా? పప్పు సద్గురు అన్వరానంద బాబా నమో నమః. జై సద్గురు పార్వతీదేవి నమో నమః. జై జై సద్గురు మంతమ్మ దేవి నమో నమః. ఆత్మారామో మహాయోగి ప్రజ్ఞాన గణభూషితః బ్రహ్మానంద సుకోపేతో జగద్గురు పదాంకితః అఖండ సచిదానంద స్వప్రకాశః పరంతపః పరబ్రహ్మ స్వరూప శ్రీ అన్వర్ బాబా గురోత్తమః దీక్షాం దాస్యతి సర్వజ్ఞో భగవాన్ కరుణామయః తపో వైరాగ్య సంపన్నః శిష్యానుగ్రహకాంక్షయా దీక్షితేభ్యో తదాతన్యం భక్త తద్గత మానసః అన్నదాత సుఖీ భూత్వా చిరం తుష్యతు పుణ్య
పుణ్యభాగ్ ధనేన యశసా బుద్ధ్యా నిరోగేణ సుఖేన చ ఇతి భూత్వా గురుసేవా కుర్వన్నాత్మోతి ధన్యతా దీక్షాపురులు కన్నదానం చేయించిన వారు శ్రీమతి భాగ్యలక్ష్మి వైఫ్ ఆఫ్ నారాయణ స్వామి, శ్రీమతి కుమారి వైఫ్ ఆఫ్ సతీష్ కుమార్, శ్రీమతి సునీత వైఫ్ ఆఫ్ రవి, శ్రీమతి శ్రీదేవి వైఫ్ ఆఫ్ మదన్, శ్రీమతి అన్నపూర్ణ వైఫ్ ఆఫ్ వార్తా ప్రసాద్, కుమారుడు హర్షవర్ధన్. వీరికి వీరి కుటుంబ సభ్యులకు గురుదేవులు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆధ్యాత్మిక సంపద ఇవ్వాలని వేడుకుంటున్నాం.
ಪದ್ಧತಿಯ ಒಂದು ದೀಕ್ಷಾದಲ್ಲಿ ಮಾಲೆ ಹಾಕಿರ್ತೀವಿ, ಭಿಕ್ಷಾಟನೆ ಮಾಡೋದು ಬಂದಿರ್ತೀವಿ. ಆಗ ಇವರು ಅನುರಾಧ ಸ್ವಾಮಿ ಅಂತ ಹಿಂಗಡೆ ಇರೋದು, ಅವರು ಆಶ್ರಮ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿರೋದು ಬೆಳಗಾವಿಯಲ್ಲಿ ಕೊಲಂಬಿ ಹತ್ರ. ಈಗ ಗುರುಕುಲ ಪಾಠಶಾಲೆ ಇದೆಯಲ್ಲ, ಲಾಸ್ಟಿಗೆ ಹೊಳೆ ಬರ್ತದೆ. ಹೊಳೆ ದಾಳಿ ನಮ್ಮ ಆಶ್ರಮ ಸರ್ವಧರ್ಮ ಆಶ್ರಮ ಅಂತ 87-88 ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ರು. ಅವರು ಧಾರವಾಡದಲ್ಲಿ MA ಫಿಲಾಸಫಿ ಸ್ವಾಮಿ ಧಾರವಾಡದ ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ, ಕರ್ನಾಟಕ ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ MA ಫಿಲಾಸಫಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಹರಪನಹಳ್ಳಿ, ಹೊಳೆನರಸೀಪುರ ಇಲ್ಲೆಲ್ಲ ಕೆಲಸ ಮಾಡಿದರು. ಆಮೇಲೆ ಲಾಸ್ಟಿಗೆ ಬಿಳಿಕೆರೆಯಲ್ಲಿ ಬಂದು ಗಲ್ಫ್ ಜೂನಿಯರ್ ಕಾಲೇಜಲ್ಲಿ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಆಗಿದ್ದಾರೆ. VRS ತಗೊಂಡು ಆಶ್ರಮದ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪ್ರವಚನಗಳು, ಪ್ರಾಣಾಯಾಮ, ಧ್ಯಾನ ಇವೆಲ್ಲ ಕಲಿಸ್ತಾ ಇದ್ರು. ಸೊ ಅವರು 87-88 ಬಂದಿರೋದು. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಅವರು ಆಂಧ್ರದಲ್ಲಿ ಒಂದು ಆಶ್ರಮದ ಅಲ್ಲಿ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ತಾಯಿದ್ರು. ಆ ಗುರುಗಳಿದಾರಲ್ಲ, ಆ ಕಡೆ ಗುರುಗಳು, ಅವ್ರ ಸೆಕೆಂಡ್ ಗುರುಗಳು ಇವ್ರು ಥರ್ಡ್. ಅವ್ರಿಗಿಂತ ಮುಂಚಿನ ಗುರುಗಳಿದ್ದಾರೆ ಆಂಧ್ರದಲ್ಲಿ, ಚಿಕ್ಕಗಿರಿ ಅಂತ. ಅಕ್ಕ ಅಲ್ಲಿ ಫಸ್ಟ್ ಅವನು ಚಿಕ್ಕಗಿರಿ ಆಶ್ರಮ ಅಂತ, ಸೆಕೆಂಡ್ ರಾಜದುರ್ಗ ಆಶ್ರಮ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇವರು ಶೇಖ್ ಅಬ್ದುಲ್ ಸಲೀಂ ಬೈ ಬರ್ತ್ ಮುಸ್ಲಿಮ್ಸ್, ಬಟ್ ಎಲ್ಲ ಪೂಜೆ ಎಲ್ಲ ನಂಬ್ತಾರೆ. ಹಿಂಗೆ ಶಿರ್ಡಿ ಸಾಯಿಬಾಬಾನ ಆ ಥರ ನಮ್ಮದು. ಸೊ ಹಿಂದೂ ಎಲ್ಲ ರಿಲಿಜನ್ಸು ಇದ್ದಾರೆ, ಎಲ್ಲ ಸರ್ವಧರ್ಮ ಆಶ್ರಮ ಹೆಸರೇ ಸರ್ವಧರ್ಮ ಆಶ್ರಮ. ಎಲ್ಲ ಧರ್ಮದ ಜನರು ಇದ್ದಾರೆ, ಎಲ್ಲರಿಗೂ ಪ್ರವೇಶ ಇದೆ. ಸೊ ಅವರು ಫಸ್ಟ್ ಸೆಕೆಂಡ್ ಗುರುಗಳು, ಇವರು ಮೂರನೇ ಗುರುಗಳು. ಇವರು ಒಂದು ಮುಂಚಿನ ಗುರುಗಳು ಇದ್ರ ಹತ್ರ ಇಲ್ಲಿ ಸಂಕಲ್ಪ ಆಗಿತ್ತು ಆ ಮೈಸೂರು ಹತ್ರ ಆಶ್ರಮ ಮಾಡ್ಬೇಕಂತ. ಅದಕ್ಕೂ ಸಹ ಏನಂದರೆ ಮೂಲ ಗುರುಗಳು ಮೈಸೂರು ಮಹಾರಾಜರಿದ್ದಾಗ ಬಂದು ಪವಾಡ ತೋರಿಸಿದ್ದಾರೆ. ಆ ಮಹಾರಾಜರು ನಮ್ಮ ಆಸ್ಥಾನದಲ್ಲಿ ಇರ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂಡಾಗ ಇದೆಲ್ಲ ಮಹಾರಾಜರು ಇಷ್ಟಲ್ಲಿ ಇದೆ ಬುಕ್ಕಲ್ಲಿ. ಅವರು ಆಶ್ರಮದಲ್ಲಿ ನಮ್ಮ ಆಸ್ಥಾನದಲ್ಲಿ ಇರ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂಡ ನಾನು ನೆಕ್ಸ್ಟ್ ವಾರದಾರ ಬರ್ತಂತ ಹೇಳಿ ಆ ಟೈಮಲ್ಲಿ ಈಗ ನಾನು ಆಶ್ರಮ ಮಾಡಿದ್ದೀವಲ್ಲ ಅಲ್ಲಿ ಬಂದು ಧ್ಯಾನ ಮಾಡ್ಕೊಂಡು ವಾಪಸ್ ಹೋಗಿದ್ದಾರೆ. ಸೊ ಅವರು ಫಸ್ಟ್ ಗುರುಗಳು. ಆಮೇಲೆ ಸೆಕೆಂಡ್ ಗುರು ಬಂದಿಲ್ಲ, ಥರ್ಡ್ ಗುರು ಬಂದರು. ಆವಾಗ ಈ ಜಾಗನ ಅವ್ರಿಗೆಲ್ಲ ಗೊತ್ತಿತ್ತು, ಅವರು ಗುರು ಸಂಕಲ್ಪ ಬಂದಮೇಲೆ ಸೊ ಬಂದು ಜಾಗ ಹುಡುಕಿ ಆಶ್ರಮ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಅದು ಆಶ್ರಮ 87 ಆಯಿತು. 90 ಎಲ್ಲ ಟ್ರಸ್ಟ್ ಇಷ್ಟ ಆಗಿದೆ. ಆಶ್ರಮ ಸರ್ವಧರ್ಮ ಟ್ರಸ್ಟ್ ಅಂತಲೇ ಇದೆ, ಆ ರೀತಿ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಆಶ್ರಮದಲ್ಲಿ ಮೇನು ಬೆಳಗ್ಗೆ ಸಾಯಂಕಾಲ ಬೆಳಗ್ಗೆ 7ರಿಂದ 7:30 ಧ್ಯಾನ ಮಾಡ್ತೀವಿ, 8ರಿಂದ 8:30 8:30 ಭಜನೆ ಮಾಡ್ತೀವಿ, 9 ಗಂಟೆ ತಿಂಡಿ ಕೊಡ್ತೇವೆ. ಎಲ್ಲ ಫ್ರೀನೇ ಅಂದರೆ ನಾನು ಬೆಳಿಗ್ಗೆ ನಾಷ್ಟ ಇರ್ತದೆ, ಮಧ್ಯಾಹ್ನ ಊಟ ಇರ್ತದೆ, ಸಾಯಂಕಾಲ ಊಟ ಇರ್ತದೆ. ಬೆಳಿಗ್ಗೆ 9 ಗಂಟೆಗೆ ನಾಷ್ಟ, ಆಮೇಲೆ ಸೇವೆ ಅವ್ರವ್ರ ಅನುಕೂಲ. ನಾನು ಏನೋ ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ, ಬರೀತೀನಿ ಅಂದರೆ ಬರೀತೀವಿ, ಮಣ್ಣು ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ, ಮಣ್ಣು ಕೆಲಸ ಇರ್ತೇವೆ, ಓದ್ಕೊಳ್ತೀವಿ ಅಂದರೆ ಬುಕ್ಸ್ ಎಲ್ಲ ಇದ್ದಾವೆ, ಅಧ್ಯಾತ್ಮ ಬುಕ್ಸ್ ಇದೆ, ಓದ್ಕೊಳ್ಬೋದು ಆ ಥರ ಇರ್ತದೆ. ಮತ್ತು ಮಧ್ಯಾಹ್ನ 1 ಊಟ, ಸಾಯಂಕಾಲ ಮತ್ತೆ ಏನು 6ರಿಂದ 6:30 ಧ್ಯಾನ, 7ರಿಂದ ಭಜನೆ, 8 ಗಂಟೆಗೆ ಮಂಗಳಾರತಿ, ನೈಟ್ 8 ಗಂಟೆಗೆ ಊಟ ಆಗ್ತದೆ. ನೆಕ್ಸ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ಮಾರ್ನಿಂಗ್ 5:30ಗೆ ಎದ್ದು ಬಿಡ್ತಾರೆ. ಬೆಳಿಗ್ಗೆ 5:00 ನಾವು ಬತ್ತಿಗೆ ಹಾಕ್ಬಿಡ್ತೀವಿ. ಅವಲ್ಲಿದ್ದು 6:30 ರೆಡಿ ಆಗಿಬಿಡ್ತಾರೆ. 7 ಗಂಟೆಗೆ ಧ್ಯಾನಕ್ಕೆ ಹೋಗೋದು. ಅಲ್ಲಿ ಧ್ಯಾನಕ್ಕೆ ಹೋಗಲಿಕ್ಕೆ ಜ್ಯೋತಿ ಕಟ್ಟೆ ಅಂತ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ ಗುರುಗಳು. 91-92ರಲ್ಲಿ ಒಂದು ಹುಣ್ಣಿಮೆ ದಿವಸ ಚಂದ್ರಗ್ರಹಣ ಇತ್ತು. ಆ ಟೈಮಲ್ಲಿ ಅವರ ಗುರುಗಳ ಸಂಕಲ್ಪದಿಂದ ಅವರಿಗೆ ಧ್ಯಾನ ಮಾಡಿ ಜ್ಯೋತಿ ಬರ್ಸಿದ್ದಾರೆ. ಮೇಲ್ಗಡೆಯಿಂದ ಜ್ಯೋತಿ ಬಂದಿದೆ. ಅವರು ಧ್ಯಾನ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಅವ್ರು ಇಬ್ಬರು ಸೆಕ್ಯೂರಿಟಿಯಾಗಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಹಸು ಕರ್ಕೊಂಡಿಂದ ನಾನು ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡಬಾರ್ದು, ನಾನು ಧ್ಯಾನ ಮಾಡ್ಕೋಬೇಕಂತ. ಆ ಟೈಮಲ್ಲಿ ಸೆಕ್ಯೂರಿಟಿಯಾಗಿದ್ದವರು ಹಂಗೆ ಸೆಕ್ಯೂರಿಟಿ ಮಾಡ್ಕೊತಾ ಒಂದ್ಸಲ ಹಂಗೆ ಎಲ್ಲ ತಿರುಗಿ ನೋಡಿದರೆ ಮೇಲ್ಗಡೆ ಜ್ಯೋತಿ ಬರ್ತಿರೋದು ಇದೆ. ಜ್ಯೋತಿ ಬಂದು ಗುರುಗಳ ಮೈಯಲ್ಲಿ ಆಗಿದೆ. ಆನಂತರ ಪಕ್ಕದಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಮುಂಚಿನ ಒಂದು ಚಿಕ್ಕ ಕಟ್ಟೆ ಕಟ್ಟಿದ್ದು ಸಿಗುತ್ತೆ. ಆ ಕಟ್ಟೆಯಲ್ಲಿ ಓಪನ್ ಆಗಿ ಕಾಂಕ್ರೀಟ್ ಕಟ್ಟೆ ಓಪನ್ ಆಗಿ ಅದ್ರೊಳಗೆ ಹೋಗಿ ಜ್ಯೋತಿ ಮತ್ತು ಮುಚ್ಚಿಬಿಟ್ಟಿದೆ. ಇದನ್ನು ಅವರು ಸೆಕ್ಯೂರಿಟಿ ಅವ್ರು ನೋಡಿದ್ದಾರೆ. ಅವ್ರು ಸೆಕ್ಯೂರಿಟಿ ಅಂದರೆ ಸೆಕ್ಯೂರಿಟಿ ಬರಲ್ಲ, ಅವರು ಡಿವೋಟಿಸು. ಯಾಕೆ ಅವರು ರಿಟೈರ್ಡ್ ಹೆಡ್ ಮಾಸ್ಟರ್ ಹರಪನಹಳ್ಳಿಯಲ್ಲಿ ಅವರು ಎಲ್ಲ ಸ್ವಾಮೀಜಿ ಜೊತೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡೋದು. ಸೊ ಅವ್ರು ಈ ಥರ ಎಲ್ಲ ಮುಗಿದ್ಮೇಲೆ ಸ್ವಾಮೀಜಿ ಹತ್ರ ಮಾತಾಡಿದ್ದಾರೆ. ಸ್ವಾಮಿ ಈ ಥರ ನೋಡ್ಬಿಟ್ಟಿವಿ, ನಾವು ನೋಡ್ಬಾರ್ದಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಟ್ ಈ ಥರ ಆಗಿದ್ರೆ ಈ ಥರ ಆಗಿರ್ತೀನಿ, ನೀವೇ ಸಾಕ್ಷಿ. ನಾನು ಆಶ್ರಮದಲ್ಲಿ ಇಲ್ಲಿದ್ದು ಸಹ ಯಾರು ಬಂದರೆ ಅವರು ತಮ್ಮ ಏನೇ ಕಷ್ಟ ಸುಖ ಇಲ್ಲಿ ಸಂಕಲ್ಪ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಅವ್ರ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆಗೆ ತಕ್ಕಂಥ ಅವ್ರಿಗೆ ಅನುಕೂಲ ಆಗ್ತದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಸೊ ಅದನ್ನು ನಾವು ಜ್ಯೋತಿ ಕಟ್ಟೆ ಅಂತ ಕರಿತೀವಿ. ಡೈಲಿ ಬೆಳಗ್ಗೆ ಸಾಯಂಕಾಲ ಅಲ್ಲೇ ಹೋಗಿ ಧ್ಯಾನ ಮಾಡೋದು, ಅಲ್ಲೇ ಇದು ಮಾಡ್ಬೋದು. ನಮ್ಗೆ ಏನೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಅಲ್ಲಿ ಮಾಡ್ಕೋತೀವಿ. ನಿಮ್ಮನ್ನು ಇಟ್ಕೋತೀವಿ, ಮನೆಗೆ ಹೋಗಿ ಮಾಡ್ಕೋತೀವಿ, ತೆಂಗಿನ ಇಟ್ಕೋತೀವಿ, ಮನೆಗೆ ಕೊಡ್ತೀವಿ, ಕಡೆದಾರ ಇಟ್ಕೋತೀವಿ, ಕಟ್ಕೋತೀವಿ. ಹೀಗೆಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಮತ್ತು ಒಂದು 7 ದಿವಸ 7 ಹುಣ್ಣಿಮೆಗೆ ಕೆಲವೊಂದು ತಪ ಇವ್ರು ಮೆಡಿಟೇಟ್ ಮಾಡ್ತಾರೆ. 7 ಹುಣ್ಣಿಮೆಗೆ ಬಂದು ಪೂಜೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತ. ಈ ಮಕ್ಕಳಾಗಿಲ್ಲ, ಮದುವೆಯಾಗಿಲ್ಲ, ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಈಗೆಲ್ಲ ಬಂದು ವ್ರತ ಮಾಡ್ತಾರೆ. 7 ಹುಣ್ಣಿಮೆಗೆ ಬಂದು ಪೂಜೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಅದು ನಡೀತಾ ಇದೆ. ಅದಾದ ನಂತರ ಇದು ಗುರುಗಳ ನಂತರ ಈಗ ಅಮ್ಮಾಜಿಯರು ಬಂದಿದ್ದಾರೆ. ಗುರುಗಳ ನಂತರ ಅಮ್ಮಾಜಿ ಬಂದರು. ಅವರು 2003ರಲ್ಲಿ ಗುರುಗಳು ದೈವದೇನರಾದರು. 2003ರಿಂದ ಅಮ್ಮಾಜಿ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ತಾರೆ. ಅಮ್ಮಾಜಿಯರ ನಂತರ ಈಗ ದೊಡ್ಡ ಮಗಳಿದ್ದಾರೆ ಮಮತಮ್ಮ, ಅವ್ರ ಪೀಠಾಧಿಕಾರಿ. ಈಗ ಅವ್ರು ಮೇಂಟೈನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸೇಮ್ ಗುರುಗಳಿದ್ದಾಗ ಏನು ಮಾಡಿದ್ರು ಅದೇ ರೀತಿ ಎಲ್ಲ ಹುಣ್ಣಿಮೆಗೆ ವಿಶೇಷ ಪೂಜೆ, ಗುರುವಾರ ವಿಶೇಷ ಪೂಜೆ, ಮತ್ತು ಪ್ರತಿ ಶಿವರಾತ್ರಿಗೆ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡ್ತೀವಿ, ಗುರುಗಳ ಆರಾಧನೆ. ಮತ್ತು ನಾವು ಈಗ ದಸರಾ ಟೈಮಲ್ಲಿ ನವರಾತ್ರಿ ಪೂಜೆ ಮಾಡಿಸ್ತಾರೆ. ಅಮ್ಮಾಜಿಯರು ಕೂತ್ಕೊಂಡು ಯಾವುದಕ್ಕೆ ಒಂದೊಂದು ದಿವಸದ ದೇವಿ ಇರ್ತಾರೆ, ಆ ದೇವದ ಪೂಜೆ ಮಾಡಿಸ್ತಾರೆ. ಎಲ್ಲ ಮಾಡ್ತಾರೆ ಪೂಜೆಗಳು. ಆಮೇಲೆ ಹೊರಗಡೆ ನಮ್ಮ ಆಶ್ರಮದ ಸ್ಕೂಲ್ ಇದ್ದಾವೆ, ಹೊಸಪೇಟೆ, ಕಲ್ಯಾಣದುರ್ಗ ಗುರುಕುಲ ಪಾಠಶಾಲೆಗಳಿದ್ದಾವೆ. ಅಲ್ಲೇ ಹುಡುಗರಿಗೆ ನಾವು ಫ್ರೀಯಾಗಿ ಎಜುಕೇಷನ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ.
ಮತ್ತು ಫ್ರೀ ಮೆಡಿಕಲ್ ಕ್ಯಾಂಪ್ ಮಾಡ್ತಾರೆ ಪ್ರತಿ ತಿಂಗಳು ಸೆಕೆಂಡ್ ಸ್ಯಾಟರ್ಡಲ್ಲಿ ಎಲ್ಲೆಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ರಿಮೋಟ್ ಪ್ಲೇಸು ಹಾಸ್ಪಿಟ್ಲ್ ಹತ್ರ ಇರಲ್ಲ, ಡಾಕ್ಟರ್ಸ್ ಹತ್ರ ಸಿಗಲ್ಲ, ವಿಲೇಜ್ ದೂರ ಇರ್ತದೆ, ಅಂಥವ್ರು ಹೋಗಿ ನಾವೇ ಡಾಕ್ಟರ್ಸ್ನು ಮತ್ತು ಮೆಡಿಸಿನ್ ತೊಗೊಂಡೋಗಿ ಅವರಿಗೆಲ್ಲ ಫ್ರೀ ಮೆಡಿಕಲ್ ಕ್ಯಾಂಪ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಸೊ ಇವೆಲ್ಲ ಆಶ್ರಮದ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸ್ ಇರ್ತಾವೆ. ಈಗ ಸದ್ಯಕ್ಕೆ ದೊಡ್ಡ ಮಗಳು ಅವರು ಮಮತಮ್ಮ ಅಂತ ಅವ್ರ ಪೀಠಾಧಿಕಾರಿಗೆ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಿದ್ದಾರೆ. ಈ ಸಲ ಡಿಸೆಂಬರ್ 10ಕ್ಕೆ ನಾವು ಪ್ರತಿ ವರ್ಷ ಡಿಸೆಂಬರ್ 10ಕ್ಕೆ ಮಾಲೆ ಹಾಕೋತೀವಿ, ಅದನ್ನು ದೀಕ್ಷೆ ಅಂತ ಕರಿತೀವಿ. 21 ದಿವಸ ದೀಕ್ಷೆ ಮಾಡ್ತೀವಿ. ಈಗ ದೀಕ್ಷೆದು ಒಂದು ನಿಯಮಗಳು ನೋಡ್ಬಿಟ್ಟು ನೀವು ಎತ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀರಾ. 22 ಗಂಟೆ ವಿತೌಟ್ ವಾಟರ್ ಇರ್ತೀವಿ ನಾವು. ಬೆಳಿಗ್ಗೆ 8ರಿಂದ 10 ಮಧ್ಯೆ ಅಷ್ಟೇ ಊಟ. 10 ಗಂಟೆ ದಾಟಿದ್ರೆ ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ 8 ಗಂಟೆಗೆ ನೀರು ತಗೊಳ್ಳೋಂಗಿಲ್ಲ. ನಾವೆಲ್ಲ ವಯಸ್ಸಾದವರು 72-73 ವರ್ಷದವರು, ಡಯಾಬಿಟಿಕ್ ಇದ್ದವರು ಡಾಕ್ಟ್ರ್ ಹೇಳಿರ್ತಾರೆ ಎವ್ರಿ 3-4 ಅವರ್ಸ್ ನೀವು ಏನಾದ್ರು ತಿನ್ನಬೇಕು ಕುಡಿಬೇಕಂತ. ಏನೂ ಆಗಲ್ಲ, ಆರಾಮಾಗಿರ್ತಾರೆ. 21 ದಿವಸ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಇವತ್ತು ಲಾಸ್ಟ್ಲಿ ಡಿಸೆಂಬರ್ 31ಕ್ಕೆ 21ನೇ ದಿವಸ ಆಯಿತು ವಿರಮಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಷ್ಟ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಜನಕ್ಕೆ ಆಗಿತ್ತು. ಅವರು ಈಗ ನಾವು ಉಪವಾಸ ಮಾಡೋದು ಅಷ್ಟೇ ನಿಮ್ಗೆ ಹೇಳಿದ್ದೀನಿ. ಉಪವಾಸ ಬೆಳಗಿಂದ 8 ಊಟ ಅಷ್ಟೇ. ಆದರೆ ದಿವಸಕ್ಕೆ 4 ಸರಿ ಸ್ನಾನ, 4 ಸರಿ ಧ್ಯಾನ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಬೆಳಗಿಂದ 4ರಿಂದ 6, ಮಧ್ಯಾಹ್ನ 12ರಿಂದ 2, ಸಾಯಂಕಾಲ 6ರಿಂದ 8, ಮಿಡ್ ನೈಟ್ 12 to 2 ಸ್ನಾನ ಮಾಡ್ಕೊಂಡು ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು. ಬಿಳಿ ಬಟ್ಟೆಲಿ ಇರಬೇಕು. ಮಣ್ಣಿನ ತಟ್ಟೆ ಕುಡಿಕೆಯಲ್ಲೇ ಊಟ ಮಾಡಬೇಕು. ಎಲ್ಲ ಯೂಸ್ ಮಾಡೋದು. ಈಗ ನಾವು ಸಾಯಂಕಾಲ ಕಳಶ ಮಾಡ್ತೀವಿ, ಹೋಗ್ತೀವಿ ನದಿಗೆ, ಅಲ್ಲಿ ವಿಸರ್ಜನೆ ಮಾಡ್ತೀವಿ. ಕೆಳಗಡೆನೇ ಮಲಗಬೇಕು. ಕಾಟು ಬೆಡ್ ಯೂಸ್ ಮಾಡೋಂಗಿಲ್ಲ. ಕೆಳಗಡೆ ಚಾಪರ್ಸ್ ಮುಟ್ಟಬೇಕು. ಯಾವುದೇ ಟಿ ವಿ ನೋಡೋಂಗಿಲ್ಲ. ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಹೋಗೋಂಗಿಲ್ಲ. ಧ್ಯಾನ, ಭಜನೆ, ಗುರುಗಳ ಸೇವೆ, ಗುರುಗಳ ಧ್ಯಾನ ಇದರಲ್ಲಿ 21 ಡೇಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಸಾಧನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಮಾಡಿರ್ತಾರೆ. ಸೊ ಇದರಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಉಪವಾಸ ಮಾಡ್ತೀವಿ, ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಿ ಇಂಪ್ರೂವ್ ಆಗುತ್ತೆ, ಧ್ಯಾನ ಭಜನೆ ಹೆಚ್ಚಿಗೆ ಇರುತ್ತೆ, ಆಧ್ಯಾತ್ಮಿಕವಾಗಿ ಮುಂದುವರಿತೀವಿ. ಸೊ ಇವತ್ತು ವಿರಮಣ ಇತ್ತು, ಇವತ್ತು ವಿರಮಣ ಮಾಡ್ತೀವಿ. ಇದು ಪ್ರತಿ ವರ್ಷ ಇರ್ತದೆ. ಶಿವರಾತ್ರಿಗೆ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡ್ತೀವಿ, ಗುರುಗಳ ಆರಾಧನೆ. ಈ ದೀಕ್ಷೆ ಡಿಸೆಂಬರಲ್ಲಿ ದೀಕ್ಷೆ ಮಾಡ್ತೀವಿ. ದಸರಾದಲ್ಲಿ ನವರಾತ್ರಿ ಪೂಜೆಗಳು ಮಾಡ್ತಾರೆ. ಆ ಟೈಮಲ್ಲಿ ಗುರುಗಳು ಬಂದಿರ್ತಾರೆ. ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆ ಅಷ್ಟೇ ಪೂಜೆ ಆಗಿದ್ರೆ ಗುರುಗಳು ಬಂದು ಕೂತ್ಕೊಂಡಿದ್ರು. ಅವರ ಒಂದು ಸಮಕ್ಷಮದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಪೂಜೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಎಲ್ಲ ಪೂಜೆ ಮೇಲೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಮತ್ತು ಈ ಥರ ಕಾರ್ಯಕ್ರಮದಾಗ ಗುರುಗಳು ಬಂದೇ ಬರ್ತಿರ್ತಾರೆ. ಆದಷ್ಟು ಪೂಜೆ ಮಾಡಿ ಅವರ ಒಂದು ಗುರುಪೌರ್ಣಮಿಗೆ ಗುರುಗಳು ದೈವದಿನರಾದರು. ಅನಂತರ ಅವರ ಅಮ್ಮಾಜಿಯರು ಅವ್ರು ನೋಡಿಕೊಂಡ್ರು. ಈಗ ಅವರು 18ರಲ್ಲಿ ತೀರ್ಕೊಂಡ್ರು. 18ರಿಂದ ಮಮತಮ್ಮರು ಅಂತ ದೊಡ್ಡವರು ಅವ್ರು ಮೆಟ್ಕೊಂಡು ಅವರು ಅದೇ ಈ ಪೂಜೆ ಟೈಮಲ್ಲಿ ಬಂದಿರ್ತಾರೆ. ಪೂಜೆ ಆದ್ಮೇಲೆ ಹೋಗಿರ್ತಾರೆ. ನಾವು ದರ್ಶನ ಬೇಕಾದ್ರೆ ಪೂಜೆ ಟೈಮಿಗೆ ಇರ್ಬೇಕು ಅಷ್ಟೇ. ಪ್ರತಿ ಹುಣ್ಣಿಮೆಗೆ ಆಶ್ರಮದಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ. ಆ ಫೋಟೋ ಇದೆ ತೋರಿಸ್ತೀನಿ. ब्रह्ममो गुरु हरि गुरु हर गुरु ब्रह्मा गुरुवे साक्षात् परब्रह्मा बेलुन बेलकोळ परम परमो
ఓం మంగళం మహాసౌఖ్యం మంగళం ఆనందమయం మంగళం మనోనిరంజనం మంగళం చైతన్య స్వరూపం మంగళం పరమ సుకృతం మంగళం పరంజ్యోతి నిర్మయం మంగళం ముక్తి ప్రదాయకం మంగళం గురు సంయోగం మంగళం దైవ కృపం మంగళం శమదమాది లక్షణం మంగళం సర్వసాధనం మంగళం మమ దైవం మంగళం అఖండ పరిపూర్ణం మంగళం తత్వమర్షాది లక్షణం మంగళం శివజీవైక్య సంధానం మంగళం సద్గురు शांति 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 जय जय सद्गुरु बाबा जय बोलो अनवरानंद स्वामी महाराज को जय बोलो अनवरानंद स्वामी महाराज को जय बोलो पार्वती माता को जय बोलो पार्वती माता को जय बोलो ममता मम्मा गारी के जय बोलो ममता मम्मा गारी के जय जय सद्गुरु पार्वती देवी ముందరికి ఎనికను ముందరికి ఎనిక దీంట్లో सद्गुरु अनवरानंद बाबा नमो नमः जय जय सद्गुरु अनवरानंद बाबा नमो नमः सद्गुरु अनवरानंद बाबा नमो नमः जय जय सद्गुरु अनवरानंद बाबा नमो नमः।
सद्गुरुनानक स्वामी महाराज को నడి నడి నడి
గోవింద అనుదిన స్మరిత అందరానంద నిలయ
ప్రచోదయా నమః పార్వతీదేవి నమో అగరబత్తులు కూడా పెట్టుకో. జై సద్గురు పార్వతీ అనీయ గురువర్యా అన్నారు బాబా వేడికిని కరుణించు మహాబాబా ముక్తమైన సప్తకోటమునందు వెలుగై ఉన్నవాడై భక్తులకు ముక్తి చూపే పరంజ్యోతై ప్రభువు గురుడై మంగళం మహనీయ గురువర్యా అన్నారు బాబా వేడికిని కరుణించు మహాబాబా కోటి సూర్యుల మేటి శిఖరమున ముమ్మాటికైనా కోటెలను కొనియాడితివయ్యా వెలగోల గురుముల ఒప్పియున్నవు చిన్మయాచి ద్రోపుడావై వేద బ్రహ్మము గన్నవాడై అమరు సద్గురు స్వామి హరుడై మంగళం మహనీయ గురువర్యా అన్నారు బాబా వేడికిని కరుణించు బాబా లోపల నానపురమందు స్థిరమైన శిష్యుల నానకోటి భక్త జనులందు షేక్ అబ్దుల్ సాహిబ్ పుత్రుడైన అన్వరు బాబాకు ద్వాదశాక్షరిధార పోసి ధన్యుడే చేసిన వాడై మంగళం మహనీయ గురువర్యా అన్వారు బాబా వేడితిని కరుణించు మహన్ బాబా చైతన్య స్వరూపం మంగళం పరమ సుకృతం మంగళం పరంజ్యోతి నిర్మయం మంగళం ముక్తి ప్రదాయకం మంగళం గురు సంయోగం మంగళం దైవకృపం మంగళం శమదమాది లక్షణం మంగళం సర్వసాధనం మంగళం మమ దైవం మంగళం అఖండ పరిపూర్ణం మంగళం తత్వమస్యాది లక్షణం మంగళం శివజీవిత సంధానం మంగళం సద్గురుమూర్తి నమామి ఓం శాంతి 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 జై జై సద్గురు అమరానంద బాబా నమో నమః జై జై సద్గురు పార్వతీ దేవి నమో నమః జై జై సద్గురు మమతమ్మ దేవి నమో నమః సద్గురు అన్వరానంద బాబా మహారాజ్ కో జై గురు అన్వరానంద బాబా మహారాజ్ కో జై గురు పార్వతీ దేవి కే జై గురు పార్వతీ దేవి కే జై గురు మమతమ్మ దేవి కే జై సద్గురు మమతమ్మ దేవి కే జై సద్గురు అన్వరానంద బాబా మహారాజ్ కో జై గురు అన్వరానంద బాబా మహారాజ్ కో జై సద్గురు అన్వరానంద బాబా నమో నమః ముందర వెంట ఉన్నాయి డబ్బు మందు పట్టు కాల్తో దప్పట్లు महाराज को श्री सद्गुरु पार्वती देवी के मम्मा देवी के श्री सद्गुरु ममता मम्मा देवी के मम्मा देवी के
ಮಂಗ